అంటే 30,000 ఎకరాలు అంటున్నారు. అభివృద్ధి అంతా ఒకవైపే జరుగుతుంటే మరి మిగతా ప్లేసెస్కి దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంటే రెడీ టు ఆక్యుపై కాబట్టి ఇమీడియట్గా చేస్తారు. వాళ్ళ ప్లాన్ గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది మనం చెప్పండి. నెక్స్ట్ 5 years ఉంటే మిగతా ప్లాన్ కూడా బయట నార్త్ జోన్ ఈస్ట్ జోన్లో పెద్దగా ప్లాన్ ఇంకా బయట రాలేదు. బికాజ్ స్టిల్ వర్కింగ్ సంబంధిత అధికారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఎవ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రకారం ఎంటైర్ ఓఆర్ఆర్ RRR మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ 10 నుండి 12 పెట్టమని ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పైలట్ ప్రాజెక్టుగా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అదొక శాంపిల్ సిటీగా చూసి దాని మిగతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లానే ఫార్మా క్లస్టర్స్ ఏదైతే ఫార్మా సిటీలో పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తీసేశారో అది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అది కూడా 10 మొత్తం రౌండ్ అంటే ఒక్కసారి శాటిలైట్ టౌన్షిప్ ఫార్మా ఐటీ కారిడార్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తున్నారు. ఎంత టైం పడుతుంది? గత గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక ఏరియాలో బాగా హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1.5 yearలో ప్రైస్లు ఎక్కడా పెరగలే. ఇప్పుడు ఏప్రిల్ నుండి పెరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా ఆగస్టులో పెంచుతుంది, తర్వాత నవంబర్ అన్నారు. ఏదో ఒక రీజనల్ అయింది, అది కూడా ఇవాళ రేపులో స్టార్ట్ అయిపోతుంది. పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్లో ఉండరు. గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. సో గోల్డ్ కొనాలా లేకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా అంటే నేనైతే షేర్ చేసుకోమంటాను. ఎందుకంటే ప్రతిది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అంటే రియల్ ఎస్టేట్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్గా మీకు చూసుకుంటే తగ్గిముఖమైన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇల్లీగల్గా లీగల్ క్లియరెన్స్ లేకపోతే తప్ప రియల్ ఎస్టేట్లో కొనుక్కున్నాడు ఎవడు లాస్ అయిపోయినాడు చాలా తక్కువ. ఎవరైతే చీట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు లాస్ అవుతారు. స్ట్రైట్ ఫార్వర్డ్ కార్పొరేట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 20-30 కంపెనీలు బై నేమ్ పేరు చెప్తే అందరికీ తెలుస్తుంది. అలాంటి కంపెనీలు దోకలేదు. ఎవరైతే మిడిల్ క్లాసు లేకపోతే కొద్ది కటింగ్ కార్నర్స్ చేస్తారో, కొద్దిగా ₹2 వెనకేసుకుందామని చూస్తారో ఎక్కువ ఇల్లీగల్గా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఏ ఇన్వెస్టర్ కూడా నాకు తెలిసిన 100కి 99 ఇన్వెస్టర్లు ఎక్కడ లాస్ అవ్వరు. 1 or 2 ఇన్వెస్టర్ ఎందుకు లాస్ అవుతుంటే వాళ్ళు తీసుకుని సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోలేదు. కొనుక్కున్నట్టు ఏజెంట్ ద్వారా కొంటారు, పర్మిషన్ చెక్ చేసుకోరు, రేరా లేదు ఇట్లా అదర్వైజ్. కానీ గోల్డ్లో కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా టైంలో 50-55, కరోనా టైంలో ఒక 5,000-6,000 తగ్గింది. మళ్ళీ బాగా పెరిగింది. మొన్న 3 నెలల్లో 15 రోజుల క్రితం బాగా ఒక 1 month క్రితం బాగా తగ్గింది, ఒక 10,000. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 1,00,000 పైన వెళ్ళిపోయింది. మీ మాట నేను 6 నెలల ముందే చెప్పాను వీడియోస్లో. గోల్డ్ అనేది 1 lakh టచ్ అవ్వడం అనేది ఖాయం. నేను యాక్చువల్లీ ఇంకా 2-3 నెలల తర్వాత ముందే వచ్చేసింది, ప్రీపోన్ అయిపోయింది. 1 lakh అనేది గోల్డ్ ఇట్స్ టూ హై. కరోనా టైంలో 50-55 ఉండేది, అంటే 5 years బ్యాక్, 5 or 4 years బ్యాక్. సో దాన్ని డబుల్ అయింది ఆల్మోస్ట్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే గోల్డ్ని ఇంతకుముందు ఆర్నమెంట్గా చూసుకునేవారు, మనం వాడుకునే వస్తువుగా. కానీ ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ అక్కడక్కడ స్లో డౌన్ అవడం వల్ల, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవడం వల్ల జనాలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్కి వస్తున్నారు. ఇది మళ్ళీ కొద్ది తగ్గుతుంది, తగ్గినా పెద్దగా తగ్గదు, పెరిగినంత తగ్గదు. సో గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. గోల్డ్తో పాటు సిల్వర్ను కూడా ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ఎందుకు? సిల్వర్ ఇప్పుడు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ ఛార్జెస్ వస్తే అందరూ ఈ సిల్వర్ అనేది ఎక్కువ వాడతారు. దానివల్ల సిల్వర్కి ఎప్పుడంత ముందు ఎప్పుడు మన గోల్డ్ కానీ తక్కువ ఉండేది. అది కేజీ తులం లెక్కేసుకుంటే అది కూడా 1,03,000, 1,05,000 అంత వెళ్ళిపోయింది. సో డెఫినెట్గా సిల్వర్కి గోల్డ్కి కొద్ది ఇంపార్టెన్స్ పెరిగింది. మార్కెట్లో కూడా డిమాండ్, ఇప్పుడు యుద్ధాలు అవుతున్న ప్రదేశాల్లో టర్న్ ఓవర్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎప్పుడైతే సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, ప్రతి కంట్రీకి సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి. సెంట్రల్ రిజర్వ్స్ యుద్ధాలు అయినప్పుడు మనకు డబ్బులు రావు. కొన్ని కంట్రీలు టూరిజం మీదే పోతాయి. ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ టూరిజం తప్ప ఇంకేం లేదు. బ్యాంకాక్, థాయిలాండ్ ఉందనుకోండి టూరిజం, ఇండోనేషియా టూరిజం, అట్లా సింగపూర్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ బేస్ తక్కువ. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ గోల్డ్ ఎప్పుడైతే ఇన్కమ్ లేదో గోల్డ్ నిధుల్ని టన్నులు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినట్టు అవైలబిలిటీ ఎక్కువ ఉన్నట్టు రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఎక్సెస్ బంగారం అయిపోతుందో మళ్ళీ రేటు పెరుగుతుంది. ఇది ఒక మాఫియాలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, డిజిటల్ నా ప్రకారం ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంటారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నీకు నాకు తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుంటే కొద్దిగా ఓపిక ఉంటే చేసుకోండి. ఓకేటీ అనే ఫార్ములా చెప్తాను. ఓపిక రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయ్యర్ కానీ, ఒక సెల్లర్ కానీ, ఒక ఏజెంట్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా రియల్ ఎస్టేట్ మెయిన్ పాత్రలు. వీళ్ళు ముగ్గురు కూడా ఓపిక, కోరిక, తీరిక ఉండాలి ఒకటి. రెండోది భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ అని చెప్తా. ఆశ కరెక్ట్గా ఆశ లెవెల్ ఉంటే బాగా వెళ్తుంది. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలు. సో ఇన్వెస్టర్స్కి పాజిటివే, బట్ స్టిల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ప్రోగ్రెస్, అప్డేషన్, అంటే వర్క్ కమెన్స్మెంట్ కోసం చూస్తున్నారు. అది వస్తే మాత్రం డెఫినెట్గా రేజ్ అవుతుంది. ఇమీడియట్గా నాకు తెలిసి అవన్నీ చేయడానికి ఈ ఫస్ట్ ఇంకో 3-4 yearsలో ఒక క్లారిటీ, ఒక స్కెలిటన్
ఒకప్పుడు అమరావతి ఎలా ఉండేది, ఇప్పుడు మారుద్దామని అనుకుంటున్నాం కదా, అట్లా ఇక్కడ కూడా ఆ ఫోర్త్ సిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. ఇంటెన్షన్ సౌత్ కొరియాలో చూసి వచ్చారు ఆయన, మన ప్రెజెంట్ సీఎం. అలాంటి సిటీ ఇక్కడ పెడితే వన్ ఆఫ్ ద నిజంగా సిటీ అనుకున్న ప్లాన్ ప్రకారం 30,000లో డెవలప్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అప్పుడు అది ఒక ల్యాండ్ మార్క్, ఐకానిక్ బిల్డింగ్ అయిపోతుంది, ఐకానిక్ ఊరు అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే కోకాపేట, నియోపాల్ అది కూడా అలాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మనం చూస్తున్న హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సైబరాబాద్ కానీ అంచెలంచెలుగా డెవలప్ అయింది. ఒక్కొక్క పీసు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ అలా కాదు, ఒకటేసారి ఎంటైర్ ల్యాండ్కి డిజైన్ చేస్తున్నారు. సో ముక్కలు కాకుండా డ్రైనేజ్ ప్రాబ్లం, ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, గార్బేజ్ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ప్రాబ్లం, అవన్నీ లేకుండా ఐజీబీసీ నామ్స్తో కడతారు. ఐటీ కారిడారు, ఏఐసిటీ, వర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్సు ఇవన్నీ కూడా పెడుతున్నారు. అంటే గోల్ఫ్ కోర్స్ అంటే గ్రీనరీ. మీరు ఎక్కడ రేస్ కోర్స్కి వెళ్తే మన గోల్ఫ్ కోర్స్కి వెళ్తే మీకు క్లబ్ ఉంది మన దగ్గర. సో ఆ గోల్ఫ్ క్లబ్ ఎప్పుడు కూడా 9 holes, 18 holes, 20 holes పెద్ద పెడితే దాని చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటుంది, గోల్ఫ్ కోర్స్ మధ్యలో పెట్టి చుట్టూగా ఇల్లులు కడతారు, మంచి వ్యూ వస్తుంది, ఇట్లా పెరుగుతాయి సర్కిల్ లాగా. ఆ విధంగా చూసుకుంటే ఫోర్ సస్టైనబుల్ సిటీ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ప్రాసెస్, గుడ్ థాట్. బట్ హౌ బెస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు దానికి ఒక నమూనా, ఒక స్కెలిటన్ వస్తుంది, ఒక షేప్ వస్తుంది, దెన్ ది రేట్స్ విల్ గెట్ అప్రిషియేట్. యాక్చువల్లీ ఫార్మా సిటీ గత గవర్నమెంట్ డిక్లేర్ చేసినప్పుడు బాగా పెరిగినాయి. 30,000, 40,000, 80,000, 90,000 రేట్లు వేసి కడతాల్లో నేను చెప్తున్నాను. రోడ్డుకి వెళ్ళే కడతాలకి వెళ్ళే ముందు తుక్కుకోవడానికి ముచ్చేర్లో కందుకూరు అన్నీ కూడా మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నది. అది ఎప్పుడో 20 years బ్యాక్ అది అప్పుడు 10,000 అనేది ఇప్పుడు 80,000, 90,000 కోట్ చేస్తున్నారు. అట్లీస్ట్ 70,000 అయితే కోటి. అక్కడ దానివల్ల మిగతా కూడా మీరు ఆ రోడ్లో చూసుకుంటే విల్లాస్ కూడా ఉన్నాయి. 30 కోట్లు విల్లా, ఒకటి 30 కోట్లు, 30 కోట్లు ఒక విల్లా. 1 ఎకరంలో కడతాడు, హాఫ్ ఎకర్లో కట్టేది 20 కోట్లు. ఇప్పుడు పెరుగుంటుంది చెప్పే పాత రేట్లు, మేబీ ఇంకో 5 కోట్లు 5 కోట్లు పెరుగుంటుంది. అంటే అంత మార్కెట్ ఉంది అంటారా మీరు? ఉన్నారండి ఆ బయ్యర్స్. హైదరాబాద్లో మీకు తెలిసే ఉంటుంది 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? మనం 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈచ్ రాష్ట్రానికి 7-8 మేజర్ సిటీలు అంటే 300 సిటీలైనా ఉంటాయి. 300 సిటీల్లో హైదరాబాద్లో 30% ఉన్నారు. అంటే ఎంతవరకు ఉన్నారు మన దగ్గర బిలియనర్స్? ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. ఒకప్పుడు నిన్న కేసీఆర్ కూడా మీటింగ్లో చెప్పారు, ఏదో రజతోత్సవం ఏదో అయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతుంటుంది. అండ్ అలాగనే ఇప్పుడు ఏమైంది, ఆయన మీద పాజిటివ్ పాయింట్ అంటే వెస్ట్ జోన్లో బాగా హైప్ చేశారు, బాగా డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నియోపాలిస్, కోకాపేట్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. కానీ అదర్ సైడ్ చూసుకుంటే ఏం రాలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ఎందుకు లేట్ అవుతుందంటే ఫస్ట్ ఆయన గ్యారంటీల మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిందే గ్యారంటీలు, 6 గ్యారంటీస్. ఆ గ్యారంటీల మీద ఫోకస్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ దృష్టి సాధించారు. ఇప్పుడు బాగా బ్రాండ్ హైదరాబాద్ అని డెవలప్ చేస్తుంది. క్రెడైలో మీటింగ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ సమ్మిట్ అయింది, అందులో కూడా మనం మాట్లాడాం. ఐ థింక్ ఫ్యూచర్ ప్లాన్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఓన్లీ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు రియల్ హ్యాపెనింగ్. రియల్ హ్యాపెనింగ్ ఉంటే డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవేనంత జోరు శ్రీశైలంలో ఒకప్పుడు పెరిగింది జోరు, కానీ తగ్గింది. ఆ తగ్గింది పెరగడానికి ఎక్కువ టైం లేదు. మరి ఒకసారి స్టార్ట్ అయ్యి రియల్ గ్రౌండ్ రియాలిటీలో టెండర్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ అయ్యి తప్పడం మొదలైతే రేట్లు డెఫినెట్గా పెరుగుతాయి. అది 1 yearలో అవుతుందా, 2 yearలో అవుతుందా, మరి డిక్లేర్ చేసి 3-4-5 months అయిపోయింది. ఇంతవరకు ఇంకా ప్రాసెస్లో ఉంది. మేబీ ఇంకో 6 monthsలో 1 yearలో స్టార్ట్ అయితే తర్వాత పికప్ అవుతుందని నా ఉద్దేశం.